నా పేరు జబీవుల్లా, మినీ లారీ స్టాండ్ ఓనర్ని నేను. నాకు ఒక 2 లారీలు ఉన్నాయి, వ్యాన్లు. ఈరోజు డీజిల్ పెంచిన తర్వాత మాకు అనేక ఇప్పుడు సీజన్ ఈ టైంలో మామిడికాయ, మొక్కజొన్న, ధాన్యం తూలకాలు ఉంటాయి. దాని మీద ఒక్కసారి కమిట్మెంట్ అయిన తర్వాత ఆ కిరాయిలు ఆల్రెడీ పెరగవు. మాకు ఉండేదే 3 నెలలు, మిగతా 9 నెలలు అప్పులు చేసి కట్టడమే, కిస్తీలు కట్టలేని పరిస్థితి. అలాంటప్పుడు మనకు భారం చేసేసి డీజిల్ పెంచేసి ఇది చేసేటప్పుడు నానా ఇబ్బందులు పడుతున్నాం. అది కాకుండా మరి మోడీ గారు ఒక మాట చెప్పారు, డీజిల్ వాడొద్దు, పెట్రోల్ వాడొద్దు, ఇది వాడొద్దు అన్నారు. బాగానే ఉంది. అది ఎలా వాడొద్దు? లారీలు ఇప్పుడు మేము స్టార్ట్ చేస్తేనే, కిరాయికి వెళ్తేనే స్టార్ట్ చేస్తాం. డీజిల్ తగ్గించేటట్టు మా వల్ల కాని పని. మా మీద భారం పడుకోకుండా వాళ్ళు చేయాలి, కానీ మన మీద భారం వేసేసి ఏమీ పెంచమని అది భారం చేశారు. గత గవర్నమెంట్లు చూసాం. ఇదివరకు రాజీవ్ గాంధీ పరిపాలన తెలుసు, ఆ తర్వాత రాజీవ్ గాంధీ తెలుసు, మన్మోహన్ సింగ్ పరిపాలన చూసాం, ఆ తర్వాత వాజ్పేయి గారి పరిపాలన కూడా చూసాం. ఆయన కూడా ఇలాంటి సంభవంలో ఎప్పుడు చూడాల. మీరు 12 సంవత్సరాలకే డీజిల్ వాడొద్దు, పెట్రోల్ వాడొద్దు, నూనె వాడొద్దు, అన్నీ తగ్గించంటే దేశం ఏ దారి మళ్ళిందన్నది మాకు అర్థం కాని పరిస్థితులు పడ్డాం ఇవాళ. అంటే మీ ప్రజల మీద భారం వేయకుండా దాన్ని ఆర్థిక పరిస్థితి సంభవించినప్పుడు మీరు దాన్ని వేసి పై ఎత్తులు వేసి మీరు దాన్ని బయట తీయాలి, కానీ ప్రజల మీద భారం వేస్తే ఎలాగా? ఈరోజు మేము సామాన్యుడు ఎలా బతకాలి? ఇలా కాలేజీలో ఉన్నారు, పిల్లలు చదువుతారు, ఆడ బండి మోటార్ సైకిల్ ఉంటుంది. మీరు ఇప్పటికిప్పుడు ఎలక్ట్రికల్ బండి వాడమంటే తీసుకురాలేము కదండి. మా దగ్గర 10,000 జేబుల్లో ఉండవు. మేము ఎక్కడి నుంచి ₹1,00,000 పెట్టుబడి పెడతాం? జరిగే పని కాదు కదా. తగ్గించడం పోనీ ఆ ఇంట్లో పెట్టి తాళం వేసేసి రోడ్డు మీకు వచ్చాడు, ఒక 6 కిలోమీటర్లు నడిచి రావాలి. నడిచి వచ్చి ఆటో ఎక్కుతాడు, ఆటోకి కాలేజీకి వెళ్తాడు, లేదా మార్కెట్కి వెళ్తాడు, 20-30 కడతాడు, మళ్ళీ ఒక 30-40 కట్టించి రావాలి. అది సంపాదనేది దాంట్లో వచ్చే ₹100 ₹60-30 ఛార్జీలకి పోతే, అదే డీజిల్ వెళ్తే ₹20 పెట్రోల్తో అయిపోద్ది. ఆడికి అది వాడకూడదు, చేయకూడదు అన్నది కరెక్ట్ కాదు. కాబట్టి ఈ భారం తగ్గించి రేపొద్దున రాను రోజుల్లో కూడా ప్రజలు కొద్దిగా బతికేలా చూస్తే ఏదైనా సరే గవర్నమెంట్కి బాగుంటుందని మాకు ఆలోచన. అది కూడా ఈ మినీ వ్యాన్ల పరిస్థితి చాలా ఇద్దరుగా తయారైపోయింది. మినీ వ్యాన్లు కానీ, లారీలు కానీ, ఆటోలు కానీ ఏది కిరాయి లేదు. ఒక పూట తింటే ఒక పూట తినొద్దు అంటున్నారు. ఆల్రెడీ అలాగే గడుపుతున్నాం. ఆ పూట కూడా మానేయాలంటే ప్రజలు ఇంకా అవసరం, ప్రజలతో పరిపాలించే అవసరంలా. మీరు పరిపాలించవచ్చు, రాజుల టైప్లో పరిపాలన తీసుకురావచ్చు. దానివల్ల ఇంకా ప్రజలు ఆటోమేటిక్గా వాళ్ళే వెళ్ళిపోతున్నారు, కాటాకి వెళ్ళిపోతున్నారు. అందరూ ఎవరి కాళ్ళు లారీలు అమ్మేసుకోవడం, ఫైనాన్షియల్ కప్ చెప్పడం, ఇప్పుడే రోడ్డు మీదకి వచ్చేసారు. మన దేశానికి ఒరిగింది ఏమీ లేదు ఇందులో. ఇది మట్టికి వాస్తవం. ఉన్నవాళ్ళు కొనుక్కుంటారు, లేని వాళ్ళ గురించి ఆలోచించండి. ఎంతసేపు మీరేదో చెప్పించా, మీ కాన్వాయ్ తగ్గిస్తే మీకు తగ్గించుకుంటారు, మీకు అవసరం 10 వచ్చేస్తాయి, బ్యాటరీ వెహికల్స్ వస్తాయి. మాలాటోడికి ఎక్కడికి వస్తుంది? అది చూడాలి కదా. అది చూడకోకుండా పెంచేసి మళ్ళీ ఇప్పుడు పెంచి మళ్ళీ 3 నెలలకు పెంచుతారు, 4 నెలలకు పెంచుతారంటే ఈ 3 సంవత్సరాల్లో ఏ దారిపోద్దని ఇప్పటి నుంచే భయాందోళనలతో గురవుతున్నారు జనాలు. ఈ 3 సంవత్సరాలు ఏ దారి అయిపోతారో, తినడానికి తిండి ఉండని పరిస్థితి వచ్చేద్దేమో అన్న టైప్లో ఫీలింగ్ వచ్చేస్తుంది. దాన్ని కలిసి స్టేట్ గవర్నమెంట్ కూడా వ్యాక్ట్ కూడా ఒక ₹2 తగ్గిస్తే చుట్టుపక్కల రాష్ట్రాలు అన్నిటికన్నా హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్లోనే. కనీసం తెలంగాణ రేటుగానే మన డీజిల్ వచ్చేలా చూస్తే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద చాలా కృతజ్ఞతలు చేసినట్టు ఉంటుంది. ఏది చేయకపోతే ఇంకా సామాన్యులు బతకడం కూడా చాలా దురదృష్ట పరిస్థితి. 2008లో కూడా వచ్చింది ఆర్థిక సంవత్సరం. అప్పుడు మన్మోహన్ సింగ్ ఇలాంటి పరిస్థితి తీసుకురాలా, ప్రజల్ని అది తగ్గించుకో అని. ఈయన రోడ్లు ఒకప్పుడు బ్యాంకుల చుట్టూ తిరిగాడు, మొన్నటిదాకా బంకుల చుట్టూ తిప్పించాడు. ఈ జనాల్ని రోడ్ల మీద తిప్పడమే సరిపోతుంది. ఏం పరిపాలన తెలియట్లేదు. పెట్రోల్, డీజిల్ పెరగడం వల్ల సామాన్య మధ్యధర ప్రజలు అల్లాడిపోయే పరిస్థితి అండి. ఇప్పటికే ధరలు అమాంతంగా పెరిగాయండి. రాను రోజులు ఇంకా భయాల పరిస్థితులు ఏర్పడతాయన్నమాట. ఎందుకంటే ప్రధానంగా డీజిల్ మీద చాలా పెనుభారం మోపిందంటే అన్ని నిత్యావసర వస్తువుల ధరలు ఆల్రెడీ పెరిగాయని, ఇంకా పెరుగుతాయనే ఊహాగానాలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే మేము రెక్కాడితే డొక్కాన పరిస్థితి బోలు ఉన్నాయండి. ఎందుకంటే మొన్నటి వరకు గ్యాస్ కష్టాలు, మొన్నటి వరకు పెట్రోల్ బంకులో పెట్రోల్ దొరకని పరిస్థితి, డీజిల్ దొరకని పరిస్థితి. కనీసం పెట్రోల్, డీజిల్ కొట్టించుకోవాలంటే గంటల తరబడి లైన్లో నిలబడే పరిస్థితి అన్నమాట. సామాన్య మధ్య పరిస్థితులు బయటకు వెళ్తే కానీ కూలినాలు చేసుకునే పనులకు వెళ్ళే వాళ్ళ పరిస్థితి కూడా చాలా దారుణమైన పరిస్థితి అన్నమాట. నిజంగా మోడీ గారు మొన్న మధ్య స్టేట్మెంట్ ఇచ్చి చూశానమాట. డీజిల్ వినియోగం తగ్గించండి, పెట్రోల్ వినియోగం తగ్గించమనేది. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఎక్కడెక్కడ వాళ్ళ కాన్వాయిలు తగ్గించుకోవడం కూడా చాలా హర్షించిన విషయం అండి. కానీ ఈ పెట్రోలు, డీజిల్ మీద ఉన్న ట్యాక్సులు కూడా తగ్గిస్తే ఈ భారం తగ్గుద్దని మీ అందరూ ఆశిస్తున్నామాట. రానున్న రోజుల్లో ఈ పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించాలని మీ అందరూ కోరుకుంటున్నామండి. ఎందుకంటే ఈరోజు కూలీ నాలా చేసుకునే వాళ్ళు, పనులు చేసేవాళ్ళు అల్లాడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది మరి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దీన్ని దృష్టి సారించి ఏదన్నా ఈవీ వెహికల్స్ కానీ అన్నిటి మీద
ఆటోమేటిక్గా ట్యాక్స్ రికషన్స్ తగ్గించి ఏదైనా సబ్సిడీ కూడా ఎక్కువ ఇచ్చేటట్టు ప్రోత్సహిస్తే ప్రజలు ఆటోమేటిక్ ముందుకు వెళ్తారండి. మరి ఎక్కడా కూడా సబ్సిడీలు లేవండి. సబ్సిడీలు ఫస్ట్లో ఇచ్చారన్నారన్నమాట, తర్వాత నేను కొందామని వెళ్తే సబ్సిడీ లేదన్నారన్నమాట. ఫస్ట్లో ఇచ్చారు, ఇప్పుడు ఇవ్వాలండి. ఇప్పుడు ఇస్తే ఆటోమేటిక్గా ఎక్కడెక్కడ ఎలక్ట్రికల్ వినియోగం పెరగాలంటున్నారు కాబట్టి గవర్నమెంట్ కూడా దీన్ని సపోర్ట్ చేసి నిజంగా మోడీ గారు కూడా దీని మీద దృష్టి సారించి ఆ పెట్రోల్ వెహికల్స్ మీద పెనుభారం పెరుగుతుంది కాబట్టి ఈ ఈవీ వెహికల్స్కి సబ్సిడీ కూడా ఎక్కువ ఇచ్చేటట్టు మేము అందరం ఇస్తే బాగుంటుంది, మేము అందరూ కోరుకుంటున్నాం. ఎందుకంటే పొల్యూషన్ కూడా తగ్గుద్దండి. పొల్యూషన్ తగ్గుద్ది, రవాణా ఖర్చులు తగ్గుతాయి, అన్ని విధాలుగా బాగుంటుందని మేము అందరూ ఆశిస్తున్నమాట. ప్రభుత్వం అకస్మాత్తుగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ నిర్ణయం చేసింది. మరి ₹3 చొప్పున పెట్రోల్ మీద డీజిల్ మీద పెంపుదల చేస్తూ అమల్లోకి తీసుకొచ్చారు. దీనివల్ల ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల మీద తీవ్ర భారాలు పడతాయి. అలా ఎన్నికల ముందు నుంచే కూడా ఎన్నికలైన వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి అనేక వార్తలు వచ్చినాయి. మరి యుద్ధం నేపథ్యంలో తప్పనిసరిగా మేము పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతామని సిగ్నల్స్ కూడా ప్రభుత్వం ఇచ్చింది. అంటే మేము ఒకటి అడుగుతున్నాం ఇవాళ నరేంద్ర మోడీ గారికి. నరేంద్ర మోడీ ప్రభుత్వం గతంలో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ధర క్రూడ్ ఆయిల్ రేటు తగ్గినప్పుడు మాత్రం ఆ రోజునే తగ్గించలా, కానీ ఇప్పుడు మాత్రం పెరిగిందనేటువంటి పేరుతో పెంచేస్తున్నాడు. అంటే ఆయిల్ కంపెనీలకు కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికే నరేంద్ర మోడీ ప్రభుత్వం దోచిపెట్టింది ఈ దేశంలో. మళ్ళీ తిరిగి ఇప్పుడు ప్రజల మీద లక్షల కోట్ల రూపాయల భారాలు అనేటువంటి మోపేటువంటి చర్యలు బలపడతా ఉంది. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల అనేటువంటిది కేవలం దీనికి మాత్రమే పరిమితం కాదు. రేపు అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతాయి. ఇప్పటికే చూస్తున్నాం, గ్యాస్ ధర పెరిగిందనేటువంటి పేరుతో హోటల్స్ అన్నింటిలో కూడా అన్ని రకాల టిఫిన్స్, టీలు, కాఫీలు ధరలు పెంచేశారు. మరి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిన తర్వాత కూడా మరొకసారి నిత్యావసర వస్తువులన్నీ కూడా పెరుగుతాయి. ఉప్పులు, పప్పులు అన్ని రకాలైనటువంటి ధరలు పెరిగిపోవడం వల్ల సామాన్య ప్రజల మీద తీవ్రమైనటువంటి భారం పడతా ఉంది. మరి నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నాడు గత 3-4 రోజులుగా మన హైదరాబాద్ మీటింగ్లో ప్రజలు త్యాగాలు చేయాలని చెప్పి. త్యాగాలేమో ప్రజలు చేయాలి, కార్పొరేట్ కంపెనీలకు లక్షల వేల కోట్ల రూపాయలు దోచిపెడతారా మీరు? అంటే ప్రజల మీద ఇవాళ అనేక రకాల భారాలు వేసి ఆ రకంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మొత్తం యుద్ధం కానీ దీని యొక్క ప్రతిఫలం కానీ మొత్తం అన్నీ కూడా ప్రజల మీదకే గెంటేసేటువంటి పని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుంది. కానీ ఎవరైతే ధనవంతులు ఉన్నారో, మొన్ననే ధనవంతుల జాబితా ఫోర్బ్స్ వాడు వెలువరించాడు. అందులో చూస్తే కనుక ధనవంతుల సంఖ్య పెరిగింది. అంటే రోజు రోజుకి కోట్ల డాలర్లు ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య ఏమో పెరుగుతుంది కొద్దిమంది, కానీ ప్రజల మీద మాత్రం ఈ యుద్ధం పేరుతో లేకపోతే పెట్రోల్ డీజిల్ పెంపు పేరుతో మాత్రం రోజు రోజుకి భారాలు వేసేటువంటి పని చేస్తూ ఉన్నారు. తక్షణమే పెంచినటువంటి పెట్రోలు డీజిల్ ధరలని తగ్గించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో పూర్తిగా నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేస్తున్నాడు. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిన తర్వాత కనీసం పెంచడం వల్ల ప్రజలకు నష్టం అనేటువంటి కూడా ఆయన అభిప్రాయం ఎక్కడ చెప్పాల. అంటే 100% కూటమి ప్రభుత్వంగా ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారు కనుసనల్లోనే ఈయన కూడా పాలన సాగుతుంది. ఆయన ఏదైతే చెప్తాడో దాన్ని అమలు చేసేటువంటి పనిలో ఉన్నాడు. నరేంద్ర మోడీ గారు నోట్లోంచి వచ్చిందో లేదో పొదుపు చీరలు అని ఎక్కడైనా పొదుపు చీరలు అని చెప్పి పాఠం చెప్తా ఉన్నాడు. అంటే నరేంద్ర మోడీ గారికి వంతపాడేటువంటి పని తప్ప చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీకి మరొక ఎజెండా లేదు. మరి నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే, ఈ భారాల మీద నిరసన అనేటువంటి తెలియజేయాలనుకుంటే మరి నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ఆయన కనీసం గలమెత్తాల. మరి ఆ రకమైనటువంటి పరిస్థితి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేదు. అందుకని ఒకటే చెప్తా ఉన్నాం, ఇవాళ మేము ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ఈ భారాలు ఏవవుతున్నాయో ఈ భారాలు పడకుండా చర్యలు తీసుకోవాలి. మరి రాష్ట్రానికి కూడా ఇందులో పన్నుల రూపంలో అనేక రూపాల్లో ఆదాయం చేకూరుతూ ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలా. ఈ ప్రజల మీద పెట్రోలు, డీజిలు, గ్యాసు, నిత్యావసర వస్తువుల ధరలు ఇలా పెంచుకుంటూ పోతే కనుక దేశంలో సామాన్యుడు జీవించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది చాలా ప్రమాదకరం అని చెప్పి మేము భావిస్తున్నాం. ఆర్ లింగరాజు, సిపిఎం పార్టీ ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెల్లవారుజామున సడన్గా పెట్రోలు, డీజిల్ ధరలని లీటర్కి వచ్చేసి ₹3.5 చొప్పున పెంచడాన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. దాన్ని నిరసిస్తూ ఈరోజు ఏలూరులో నిరసన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ప్రధానంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గత 12 సంవత్సరాల నుంచి కూడా అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధరలు $40 వచ్చాయి ఒక దశలో. ఆ $40 ఉన్నప్పుడు కూడా మన దేశంలో ₹110 పెట్రోల్ ఉంది, ₹100 డీజిల్ ఉంది. అంటే $40 ఉన్నప్పుడు నువ్వు విపరీతంగా పెంచేసావు. ఇప్పుడేమో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినాయి అని చెప్పేసి మళ్ళీ పెంచుతున్నావు. నువ్వు చెప్పినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో ప్రపంచీకరణ సిద్ధాంతము, క్రూడ్ ఆయిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో పెరిగినప్పుడు మేము పెంచుతాము, తగ్గినప్పుడు తగ్గిస్తామనే మాటలు ఈరోజు ఎందుకు అమలు చేయట్లేదు మేము సిపిఎం పార్టీ కోరుతున్నాం. మీకు ప్రజల మీద భక్తి ఉందా, లేదు కార్పొరేట్ కంపెనీల మీద ఆయిల్ కంపెనీల మీద భక్తి ఉందా మీరు చెప్పాలి. గత 10 ఏళ్లలో క్రూడ్ ఆయిల్ ధరలు బాగా తగ్గిపోయినాయి ఈ యుద్ధం తర్వాత తప్ప.
అంటే ఈ గత 10 ఏళ్లలో కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి, ఆయిల్ కంపెనీలకి లక్షల కోట్ల రూపాయల లాభాలు వచ్చినాయి. మరి యుద్ధం సమయంలో వాళ్ళు దేశం కోసం పనిచేయరా? వాళ్ళ దేశం కోసం త్యాగం చేయరా? ఎప్పుడు ప్రజలే త్యాగాలు చేయాలా? అంతర్జాతీయ మార్కెట్లో విపరీతంగా తగ్గిపోయినప్పుడు కూడా ఇంత రూపాయలు ఎన్ని భారాలు వేసి ఇప్పుడు మళ్ళీ పెరిగినాయి అని చెప్పేసి మీరు భారాలు ఎటువంటి 140 కోట్ల మంది భారతీయుల మీద మీకు ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేని సిపిఎం పార్టీకి చెప్పదలుచుకున్నాం. అందుకోసమే మీకు భారతీయుల ప్రజల మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న తక్షణమే ఈ పెంచిన ధరలు తగ్గించాలని సిపిఎం పార్టీకి మేము కోరుతున్నాం. ఈరోజు యుద్ధానికి ప్రధాన కారణం మన అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం, ఇజ్రాయెల్ ప్రభుత్వం. మరి ఇజ్రాయెల్ ప్రభుత్వానికి, ఇజ్రాయెల్కి, ట్రంప్కి మీరు మద్దతు ఇస్తున్నారా లేదా? మీరు వ్యతిరేకించాలి. ఇరాన్ మీద అన్యాయంగా దాడి చేస్తే ఈరోజు ఈ సంక్షోభం వచ్చింది. మరి ఈ సంక్షోభానికి మూల కారణం ట్రంప్ని, ఇజ్రాయెల్ని మీరు వ్యతిరేకిస్తున్నారా, మీరు మద్దతు ఇస్తున్నారా? మీరు ఒక పక్క ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తూ, ట్రంప్కి మద్దతు ఇస్తూ, ఇక్కడ ధరలు పెంచుతూ మరి భారతదేశ ప్రజల యొక్క పరువుని మీరు తీయలేదా? అందుకోసం ఈ ప్రభుత్వానికి అంతర్జాతీయ విషయాల్లో కూడా ఎలాంటి స్పష్టత లేదు. అమెరికాకి పూర్తిగా లొంగిపోయింది. మన భారతీయుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టింది. భారతీయుల ప్రజల మీద భారాలేస్తుంది. రెండో పక్క వీటన్నిటి నుంచి పక్కదారి పట్టించడం కోసం మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టడం అనే ఏకైక ఎజెండా తప్ప వీళ్ళకి లేదు. ఆఖరికి నీట్లో పరీక్ష పేపర్ లీకేజీలో బీజేపీ వాళ్ళు ఉంటారు. తెలంగాణలో మహిళల మీద అత్యాచారాలు చేయడంలో కేంద్ర మంత్రులు కొడుకులు ఉంటారు. ఇలాంటి సంఘటనలు రాబోయే కాలంలో విపరీతంగా పెరిగే ప్రమాదం ఉన్నది. ఇప్పటికైనా ప్రజలు మేలుకోవాలి. బీజేపీ ఒక విష సర్పం లాంటిది. మతోన్మాదమో, కార్పొరేట్లు వీళ్ళందరికీ సేవ చేయడం తప్ప ఇంక వేరే ఎజెండా లేదు. ఒక పక్క కార్పొరేట్లకు సేవ చేస్తూ రెండో పక్క మతం విద్వేషాలను రెచ్చగొట్టి ఆ విషయాలన్నీ పక్కదారి పట్టించి ఒక తప్పుడు ఎజెండా బీజేపీ దగ్గర ఉంది. ఈరోజు దేశం దానికి మూల్యం చెల్లించుకుంటూ ఉంది. సిపిఎం పార్టీకి మేము స్పష్టంగా చెప్పదలుచుకుంది, ఈ దేశ ప్రజలు మేలుకోవాలి, ఈ మోడీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాలని మేము విజ్ఞప్తి చేస్తాం.